మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరేంటి? సంగీత. సంగీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ ప్యారడైస్. ప్యారడైజ్, వావ్. హాయ్ అండి. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి? సికింద్రాబాద్. సేమ్ ప్లేస్. ఓ, మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే. ఏంటి? మా పిన్ని అవుతుంది. మీ పిన్ని అవుతారా? సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. సో మరి మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు సంగీత గారు? క్యాప్సికమ్ ఆలూ ఫ్రై. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై. ఓకే, సో మీరేం చేస్తారు? పన్నీర్ మసాలా. చెన్నా పన్నీర్ మసాలా. నైస్ నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే. ఓకే, క్యాప్సికమ్ ఆలూ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, వేరుశనగ పలుకుల పొడి 2 టీ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. సరిపడా పోపు దినుసులు. సో దీంట్లో ఓన్లీ ఆవాలు జీలకర్ర. ఆనియన్ కొన్ని వేయాలి. క్యాప్సికమ్. ఓకే, సో మీరు 3 కలర్ క్యాప్సికమ్. 3 కలర్ క్యాప్సికమ్. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ 1/2 కప్. సో క్వాంటిటీ మనం చూసుకొని క్యాప్సికమ్ అన్ని కూడా యాడ్ చేస్తాం. రెడ్ క్యాప్సికమ్. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేసేసుకోవాలి మనము. సో అండ్ క్యాప్సికమ్ మనకి అంటే ఫ్రైకి కాబట్టి ఎక్కువ బాగా మెత్తగా కుక్ అవ్వకపోయినా కొద్దిగా క్రంచీగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెడతాం. సాల్ట్ ఏమైనా వేస్తారు? కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. కొంచెం ఒక 5 మినిట్స్. పసుపు కొంచెం, పల్లీల పౌడర్ 1 స్పూన్, వేయించేసుకున్న పల్లీల పౌడర్, నువ్వుల పౌడర్, ధనియా పౌడర్. ఓకే, సో సంగీత గారు ఏం చేస్తుంటారు మీరు? నేను అది మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్. ఓ నైస్ నైస్. సో మీ వారు మీరిద్దరు చూసుకుంటూ ఉంటారా? నైస్ నైస్. కారం పొడి తగినంత, కారం సాల్ట్. ఓకే, సో ఈ క్యాప్సికమ్ ఆలు అంటే బేసిక్ గా మసాలా కాంబినేషన్ ఎక్కువ చేస్తుంటారు, అంటే కర్రీ టైప్ లో కదా, గ్రేవీ. దీనికి మీకు ఎందుకు అలా ఫ్రై చేయాలనిపించింది? ట్రై చేద్దామని. ఓకే, అంటే బేసిక్ గా ఎక్కువ ఇప్పుడు బిర్యానీలోకో ఇలాంటి వాటిలోకి మనము కుర్మా టైప్ లో చేస్తున్నప్పుడు క్యాప్సికమ్ ఆలు కాంబినేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. నైస్, అంటే కొంచెం ఇలా కలర్ఫుల్ గా ఫ్రై ఉంటే కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఆలు. సో బాయిల్ చేసుకున్న ఆలు. సో మనకి ఇందులో క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. క్యాప్సికమ్ ఎక్కువ వేసుకోవాలి. ఇది అంటే రోటీస్ లో బాగుంటుందా? రోటీస్ లో బాగుంటుంది, నార్మల్ కూడా తినొచ్చు, మనం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఓకే ఓకే. సో అన్ని ముక్కలన్నిటికీ మసాలా అంతా బాగా పట్టేసి కొంచెం 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. సో మీ పిల్లలు అన్ని వెజిటబుల్స్ అవి తింటారండి? అన్ని తింటారు. వెరీ గుడ్. సో ఏం చదువుకుంటున్నారు? ఎంతమంది పిల్లలు? ఒక్కతే పాప. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఓ నైస్ నైస్. ఏం పేరు? శ్రావ్య. ఓకే, చూద్దామా? సరిపోతుందా? లాస్ట్ కి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేయాలి. సో కొంచెం పులుపు ఉండడానికి. సో ఒకవేళ మనకు ఆమ్చూర్ అందుబాటులో లేకపోయినా లెమన్ అయినా పిండి వేసుకోవచ్చు కదా.
ఇది యాక్చువల్గా కొంచెం కారము మసాలా తగ్గించి వేసుకుంటే అలా స్నాక్స్ లా స్నాక్స్ లా తినేయొచ్చు కూడా కదా. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఓకే, కొంచెం జీడిపప్పు. కొంచెం డెకరేషన్. ఓకే, సో రెడీ. క్యాప్సికమ్ నైస్, కలర్ఫుల్ గా ఉంది చాలా. ఓకే, మరి క్యాప్సికమ్ ఆలూ ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, ఆమ్చూర్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఆలూ ఫ్రై రెడీ. సో రాజు గారు, కలర్ఫుల్ గా ఫ్రై రెడీగా ఉంది. టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, మసాలా మసాలా ఆ ఫ్లేవర్ తో. కోటింగ్ లాక్ చేసింది. క్యాప్సికమ్ కూడా ఓవర్ కుక్ అవ్వకుండా కొంచెం క్రంచీగా ఉంది కదా. సో ఇలా ఉంటే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. యా, సో బాగుందండి. సో రిజల్ట్ ఏంటనేది సౌమ్య వంట అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో డయాబెటీస్తో బాధపడిన వాళ్ళు ఎవరు చెప్పండి? క్రమేపీ మన ఇండియా అనేది డయాబెటీస్కి క్యాపిటల్ సిటీ అయిపోతుంది అంటున్నారు. ఈ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి అనుకుంటే జామ ఆకుల్ని తీసుకుని ఒక గ్లాస్ నీళ్లలో బాగా మరిగించి కషాయంలాగా కాచుకోవాలి. ఈ కషాయంలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగుతున్నట్లయితే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయ్యి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది.